అబద్ధాలు చెప్పేవాడు 1,00,000 చెప్తాడు. ఆ అబద్ధాన్ని నమ్మించడానికి అతని దగ్గర 1,00,000 కథలు ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఆ మొదటి జాబితాకు చెందిన వ్యక్తి చంద్రబాబు. అబద్ధాలు చెప్పడంలో ఆయన PhD చేశారు. తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందట. సరస్వతి నిలయంలో నిలబడి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. అమ్మఒడి మార్గదర్శకాల ప్రకారమే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన చంద్రబాబే ఇప్పుడు ఆ అమ్మఒడి పథకం క్రెడిట్ను లోకేష్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ అమ్మఒడి నాడు నేడు పేరుతో గత జగన్ సర్కార్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఏంటి? అవే ప్రభుత్వ బడులను కూటమి సర్కార్ ఎలా నిర్వీర్యం చేస్తుంది? ఏడాది కాలంలో ఎన్ని సర్కారు బడులు మూతపడ్డాయి? నాడు నేడు కింద జగన్ అభివృద్ధి చేసిన ప్రభుత్వ బడిలో అన్ని వసతులు ఉన్న గదిలో చంద్రబాబు పాఠం చెప్పారు. 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఘనత వహించిన మన చంద్రబాబు గారు ఏనాడైనా ప్రభుత్వ పాఠశాలల మొహం చూశారా? ఎప్పుడైనా తరగతి గదిలో నిలబడ్డారా? భయం, టన్నుల కొద్దీ భయం, పెచ్చులుడి నెత్తి మీద పడతాయని ఇప్పుడు జగన్ డెవలప్ చేసి చూపించారుగా. అందుకే ధైర్యంగా అడుగుపెట్టారు. ఆత్మవిశ్వాసంతో అబద్ధాలు చెప్పారు. తనది కాని వాటిని తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబు PhD చేశారు. అయ్యా చంద్రబాబు గారు, ఈ దేశంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదని బహిరంగంగా చెప్పిన ఏకైక సీఎం మీరే కదా. పేద విద్యార్థుల చదువులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టాలన్న ఆలోచన చేసింది మీరే కదా. ప్రభుత్వ స్కూళ్లను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసింది మీరే కదా. మీ సొంతూరు నారావారిపల్లిలో కానీ, మీ సొంత నియోజకవర్గం కుప్పంలో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు కూడా కట్టించని ఘనత మీదే కదా. అలాంటి మీరు జగన్ బాగు చేసిన బడుల్లో అడుగుపెట్టి విద్యార్థుల ముందు అబద్ధాలు ఆడటం ఎంతవరకు కరెక్ట్ సార్? అబద్ధాలు ఆడరాదు, సత్యమునే పలకవలెను అని ఆ స్కూలు గోడలపై రాసిన నీతి వాక్యాలు మీరు చదవలేదా? మీ అబ్బాయికి ఇలాంటి సూక్తులు నేర్పలేదా? అమ్మ ఒడి ఎవరి ఆలోచన నుంచి పుట్టిందో మీకు తెలియదా? తెలిసి మరీ పసిపిల్లల ముందు పచ్చి అబద్ధాలు చెప్పి అమ్మ ఒడిని లోకేష్ ఖాతాలో వేసి సరస్వతి నిలయాల్లో రాజకీయం చేయడం కరెక్టేనా? తండ్రిగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారా లేదా? ఒక గురువుగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారా లేదా? ఒక సీఎంగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారా లేదా? ఇలాంటి ప్రశ్నలే, వాటికి లభించే సమాధానాలే మిమ్మల్ని, మీ స్థాయిని గుర్తు చేస్తాయి. ఇప్పటికే మీరు పెడుతున్న పురుగుల భోజనం తినలేక అల్లాడిపోతున్న పిల్లలు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కాక తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు మిమ్మల్ని, మీ అబ్బాయిని ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. దయచేసి 1 వర్డ్ ఆన్సర్ కింద ఈ 10 ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇవ్వండి. అమ్మ ఒడి పథకాన్ని జగన్ తీసుకొస్తే లోకేష్ చిన్న మెదడు నుంచి పుట్టుకొచ్చిందని బాబు అంటున్నారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. జగన్ నాడు నేడు పేరుతో డెవలప్ చేసిన స్కూళ్లలో తండ్రి కొడుకులు డాబు చూపి డప్పు కొట్టించారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. 15 ఏళ్లు సీఎంగా ఉండి కనీసం ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు కూడా నిర్మించని ఘనత చంద్రబాబుదే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. జగనన్న గోరుముద్దను ఆపేసి జెర్రీ బొద్దింకలతో విద్యార్థులకు భోజనాలు పెడుతున్న ఘనత చంద్రబాబుదే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని 4,750 ప్రభుత్వ పాఠశాలల్లో 0 అడ్మిషన్లు, 0 అడ్మిషన్లు నమోదు కావడం లోకేష్ ఘనతే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. 17,000 కోట్లతో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేసిన ఘనత జగన్దే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. డిజిటల్ తరగతులు, స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ప్యానళ్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేసింది జగనే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. 15,000 రూపాయలు విలువ చేసే బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబులు అందించిన ఘనత జగన్దే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. 6,262 కోట్లతో గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించినటువంటి నాయకుడు జగనే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్న చంద్రబాబును ప్రభుత్వ స్కూళ్లకు రప్పించి నిలబెట్టిన ఘనత కూడా జగన్దే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి.